వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమగ గ్రామ పంచాయతీకి చెందిన తిమ్మరాజాపురంకు చెందిన కృష్ణమూర్తి మరియు స్వామి అనే వ్యక్తులు అదే గ్రామంలో గృహ నిర్మాణం బేస్మెంట్ వరకు పనిచేసే ఉండడంతో వాళ్లు నివసించడానికి పక్కన చిన్న పూరి గుడిసె వేసి గత 2 నెలల నుండి నివసిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వర్షాల కారణంగా పైన వర్షపు నీరు నిలబడడంతో పైకప్పు పెచ్చులు ఊడి కింద నుంచి పడడం జరిగింది. కానీ పంచాయతీ అధికారులు పెద్ద పైపులు వేస్తారని చెప్పి కాలువ త్రవ్వించి పైపులను బయటకు తీసి పూడి గుడిసెలను కూడా తీసివేయడం జరిగింది. గుడిసె తీసే సమయంలో కనీస బాధితులకు సమాచారం కూడా ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి ఎటువంటి నోటీసులు సమాచారం తెలపకుండా తీసివేయడం జరిగింది. ఆ గుడిసెలో తన భార్య కువైట్లో ఉండడం వల్ల 10 కాసుల బంగారం వస్తువులు కనిపించడం లేదని బాధితుడు ఆరోపించాడు. కనీసం పడుకోవడానికి చిన్న గుడిసె కూడా లేకుండా పిల్లలతో బయట ఉండే పరిస్థితి నెలకొని ఉందని బాధితుడు ఆరోపించాడు. మొత్తం ఏది మాకు అనుకూలంగా లేదు సార్. మొత్తం ఇది నాకైతే చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ఫ్యాన్లు కూడా ఫ్యాన్లు కూడా ఫ్యాన్లు కొత్త ఫ్యాన్లు అయ్యింది. ఆ అద్దం బద్దలు కూడా వేసారు. ఇంకా అక్కడ అద్దం బద్దలు కూడా వేసారు. నాకు మా అక్కేమో హాస్టల్లో ఉంటుంది, మా అమ్మేమో కుయిట్లో ఉంటుంది, మా నాన్నేమో బయటకు వెళ్ళిపోతుంది. అట్టే మేము బేస్మెంట్ ఇల్లు కట్టుకోవడానికి బేస్మెంట్ తీసుకున్నామండి. అంతలో కొనడానికండి పాకేసుకున్నామండి. ఎవరో వచ్చి పీకేసారండి. రాత్రి అంతా వర్షం వచ్చేసింది. నాకు ఎక్కడ పడుకోవాలో తెలియలేదు. నాకు సామాన్లన్నీ తడిసిపోయి వర్షం వచ్చేసింది. దోమలతో పడుకున్నాము. నా పేరు కృష్ణమూర్తి, నా పేరు మల్లేశ్వరం. విషయం ఏంటంటే మమ్మల్ని ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకున్నాం సార్. ఆర్థిక ఇబ్బంది వల్ల ఈ ఇల్లు కట్టుకోలేకపోయాము. నెక్స్ట్ ఒక టెంపరీగా ఇల్లు కట్టుకున్నాం. దానికి వాటర్ నిలబడిపోతుందని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు నేను సెక్రటరీతో చెప్పి నేను ఏం చేస్తానంటే ఏదైనా వాళ్ళని ఇబ్బంది చేయకూడదని నేను మళ్ళీ పైపులు వేసాను సార్. తర్వాత వాటర్ కూడా నిలబడిపోతే వాటర్ తోడతాని చెప్పానండి. అయినప్పటికీ 4 నెలల్లో తీసేస్తానని చెప్పాను. నాకు తెలియకన్నా ఆ చిన్న కట్టుకున్న గుడిసెను మాత్రం వాళ్ళు నాకు తెలియకన్నా నేను లేకుండా చూసి నాకు చెప్పడం ఏంటంటే సెక్రటరీ గారు ఏమండి కింద నుంచి పైపులు లోతుగా వేస్తామని చెప్పారు. అది ఏం చేశారంటే అది లోతుగా వేయనే మానేసి పాకే తీసేసారండి. అంటే ఈ లోపు తీసేస్తున్నారనే సంగతి నాకే తెలియదు, నాకు తెలియదు. వెంటనే తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేస్తే సెక్రటరీ గారు ఫోన్ చేసి ఏమండి పాక తీసేస్తున్నారంట ఏంటని అడిగినప్పుడు వాళ్ళు నాకేం చెప్పింది ఏంటంటే నా పైనుంచి ఒత్తిడి వచ్చేస్తుంది, దాన్ని అర్థం చేసుకోండి, మీరు ఆ పాక విషయంలో మీరు బాధపడద్దు, మీకు ఏదైనా సాయం చేయమని చేస్తానన్నారు తప్ప ఇప్పుడు దాకా ఏమీ చేయలేదు. కానీ తీసేసి ఈరోజు రాత్రిమల వర్షంలో మా పిల్లలు నాన్న మేమందరం బయటే ఉన్నాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్రామంలో కంప్లైంట్ పెట్టానని చెప్పారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు పెట్టినా వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మీరు ఎవరైనా సరే ఇందులో మేమైతే ఎవరిని ఇబ్బంది చేయలేదు. నాకైనది ఆ పైపులు వేస్తాను, మోటార్ ఇస్తూ వాడతాను చెప్పాను సెక్రటరీ గారికి. ఏదేమన్నా ఇదిగో ఒక్క 4 నెలలు తీసేస్తాను చెప్పినా సరే నన్ను ఈరోజు ఇల్లు లేకన్నా నన్ను చాలా ఇబ్బంది చేశారు. ఇది చిన్న కుర్రోళ్ళని మా నాన్నగారిని నన్ను చాలా ఇబ్బంది చేసి అతను ఎవరో ఏదో పార్టీ అంటున్నాడు, పార్టీ కోసం కాకపోయినా నా జీవితం చాలా ఇబ్బంది చేసి నన్ను ఈరోజు అసలు అన్నం వండుకోవడం పరిస్థితి లేదు. ఈ సామాన్లను తడిసిపోయి బద్దలు వేసారు, సామాన్లన్నీ బద్దలు వేసి చంద్రమనం చేస్తారు. ఈ లైట్లు ఫ్యాన్ ఇవన్నీ తీసి పడేసారండి. ఈ పైపులు కూడా దారిలో ఇక్కడే చిన్న గుడిసు టెంపరేచర్ చేసుకున్న 3 నెలలు కూడా తీసేస్తానని చెప్పిన మనిషిని వాళ్ళు ఎవరిని ఇబ్బంది చేయలేదు. మాకు ప్రధాన ఎవరన్నా పెద్ద వాళ్ళు ఎవరన్నా నన్ను మన్నించి నాకు మానవత్వంగా నాకు విలువ చేసి కొంచెం న్యాయం చేస్తారని అడుగుతున్నారు సార్.